సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 హాయ్ దర్శ్ గారు, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కదా, మీరు ఎక్కువ సుదీప్ గారితో అంటే పిక్చర్స్ ఎక్కువ ఉంటాయి సోషల్ మీడియాలో. అంటే జగదాత్రి సీరియల్ అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు? స్టోరీ స్టార్టింగ్ డైరెక్టర్ గారు చెప్పగానే ఇట్ వాస్ ఛాలెంజింగ్ యాక్చువల్లీ. జగదాత్రి అంటే నార్మల్ సీరియల్, ఇట్స్ నాట్ ద నార్మల్ సీరియల్. ఇక్కడ ఫైట్ ఉంది, కొంచెం ఫ్యామిలీ డ్రామా ఉంది, ఫైట్, కామెడీ, ఎవ్రీథింగ్ మిక్స్డ్. అండ్ దిస్ వాజ్ అ ఛాలెంజ్ ఫర్ మీ, సో దట్స్ ద రీజన్ ఐ యాక్సెప్టెడ్ ఇట్. ఓకే, ఏ పాయింట్ బాగా నచ్చింది మీ క్యారెక్టర్లో? ఏని కీ పాయింట్? కీ పాయింట్ అంటే ద వేరియేషన్ విత్ ద ఫ్యామిలీ. నాకు అంటే నాకు ఫాదర్ కావాలి, అదే బయటకు వస్తే కాప్. సో ఇట్స్ యునో దర్ ఇస్ ఆల్వేస్ ఛాన్స్ ఆఫ్ పర్ఫార్మింగ్ హియర్. ఓకే, అంటే ఇప్పుడు జగదాత్రి సీరియల్ లాస్ట్ టైం మంచిర్యాలలో అంతమంది ఫ్యాన్స్ అసలు చూడంగానే షాక్ అయిపోయాం. అసలు సీరియల్ బాగా ఎడిక్ట్ అయిపోయారు చాలామంది చెప్పాలంటే. ఇప్పుడు ఫ్యాన్స్ పరంగా చూసుకునేసరికి 260 ఎపిసోడ్స్ అయినాయి ఆల్మోస్ట్. దీంట్లో అంటే సోషల్ మీడియాలో ఎక్కువ రీల్స్ కానీ ఎక్కువ బాగా వైరల్ అవుతూ ఉన్నాయి ఈ సీరియల్ సీన్స్. మీకు బాగా షూటింగ్ టైంలో ఏదైనా ఫన్నీ మెమరీ ఆఫ్ స్క్రీన్ ఆర్ ఆన్ స్క్రీన్? ఎవ్రీ డే ఇస్ అ ఫన్, ఎవ్రీ డే ఇస్ అ న్యూ డే ఫర్ మీ. అంటే ఎవ్రీ డే, టుడే ఆల్సో మెమరీ గుడ్. ఇట్ వాస్ ఇన్సిడెంట్ అంటే ఎవ్రీ డే ఇస్ అ ఛాలెంజ్. అంటే నార్మల్ సీరియల్ ఏమవుతుంది, అదే ఫ్యామిలీ డ్రామా, అదే ఫైట్. ఇక్కడ రియల్ ఫైట్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్ పర్పస్ ఉన్నాయి, అంటే చాలా ఉన్నాయి. అండ్ వీ ఆల్సో గెట్ డ్రైన్డ్ అవుట్ వెరీ ఫాస్ట్ హియర్. ఓకే, సీరియల్ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? Please watch Jagadatri 9 o'clock only on your Zee Telugu, and if you want you can watch on the Zee app kuda. So please watch and please support. జీ తెలుగుతో లాస్ట్ క్వశ్చన్, జీ తెలుగుతో మీ అనుబంధం ఎట్లాంటిది? It's like a family. అంటే ఫ్యామిలీ అలాగే ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ జీ తెలుగు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ నాకు సిక్కిదు. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ఈరోజు మనతో దీప్తి గారు ఉన్నారు. అసలు ఈవిడ సోషల్ మీడియా పరంగా కానీ అసలు ఇన్ఫ్లుయెన్సర్ అనాలా, ఆర్టిస్ట్ అనాలా కూడా మనకు అర్థం కాదు. కానీ సోషల్ మీడియాలో మంచి యాక్టివ్గా ఉంటారు దీప్తి గారు. ఆవిడ ఫ్యాన్ పేజ్లు చూసుకునేసరికి దీప్తి గారు ఫ్యాన్ పేజ్లు చూసుకునే అసలు మంచిగా ఉంటాయి. అసలు మరింత కాలేసం మరిన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. చలికాలమే కానీ ఫ్యాన్ ఉండాలా? అది నేను నా చెల్లెలు నిషికాకి క్రెడిట్స్ ఇవ్వాలి, మొత్తం తనే చేసింది. సో అదేంటంటే మేము ఎందుకు చలికాలం ఫ్యాన్ ఉండాలంటే నాకు అసలు చలికాలం కూడా కంపల్సరీ ఏసీ ఫ్యాన్ అని ఉండాలి. అంటే ఇప్పుడు జగదాత్రి సీరియల్ చూసుకునేసరికి మంచిగా 260 ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈరోజు మ్యారేజ్ అవుతుందా అవ్వదా? దానికి మీరు మన జీ తెలుగులో 9 o'clockకి ప్రసారం అవుతున్న జగదాత్రి సీరియల్ చూడాల్సిందే. అవును, నేను మా అమ్మకు కూడా చెప్పను. మా అమ్మ ఏమైందని అడిగినా కూడా పొరపాటు మా అమ్మ కూడా చెప్పను, సీరియల్ చూడండి అంటారు. సో మీకు కూడా. ఓకే, అంటే ఫ్యాన్స్ గురించి మంచిగా అసలు ఎడిక్ట్ అయిపోయారు చాలా మంది. చెప్పండి, జగదాత్రి సీరియల్ ఒక ఏ సీరియల్ లేనంత ఒక సినిమా బజ్లా ఉంది జగదాత్రి. అసలు మీ కట్అవుట్ అంత భారీ కట్అవుట్ మంచిర్యాలలో చూడంగానే అసలు షాక్. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ అందరూ అసలు దీప్తి గారు ఆదిశక్తి 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 అనే పేరు వచ్చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా మీ రీల్స్ ఎక్కువ మూవీ మ్యూజిక్ పెట్టి వేస్తూ ఉంటారు. అంటే మీ కొన్ని రీల్స్ చూసాను, అంటే సో నాకు మా జీ తెలుగు వాళ్ళు చేసింది. బేసికలీ ఐఎమ్ నాట్ ఏ రీల్ పర్సన్ కాదు. ఇన్స్టాగ్రామ్ టు బి వెరీ ఫ్రాంక్ ఎక్కువ ఏం షేర్ చేయను. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఏ రీల్ పర్సన్. అంటే రీల్స్ నాకు అంత ఓపిక లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పేషెన్స్ లేదు అండ్ టైం ఉండదు. సో నా ఆల్మోస్ట్ నేను చేసిన రీల్స్ అయితే మీరు చూడండి, ఎక్కడి నుంచి అటు నుంచి ఇటు వాక్ చేస్తుంటాను అంతే. అది కూడా ఏదైనా కొలాబరేషన్స్ కోసం. బట్ ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం యాక్టివ్ ఉంటున్నాను అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మై ఫ్యాన్స్. బికాస్ పాపం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఐఎమ్ మై పర్సన్, నేను నా పర్సనల్ ఎక్కువ షేర్ చేసుకోను. ఐఎమ్ నాట్ ఎన్ యాక్టివ్ పర్సన్ ఆన్ ఇన్స్టా. ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ ఇది అనమాట. బట్ ఏంటంటే వాళ్ళ కోసమే ఇప్పుడు నేను ప్రెసెంట్ నాకు కష్టమైనా సరే నేను రీల్ చేయాలి, అట్లీస్ట్ ఫర్ దీస్ గైస్. యూనో నాకు మెసేజెస్ వస్తాయి కదా మేడం, ఒక్క రీల్ అని చెప్పేసి అలాగా. సో బికాస్ ఆఫ్ దెమ్ టుడే ఐఎమ్ డూయింగ్. ఏంటంటారు మ్యామ్, అంటే ఫుడ్ ఫేవరెట్ ఫుడ్ అలాగా? నాకు హోమ్ మేడ్ ఫుడ్ ఏదైనా ఓకే, అంటే ఇంట్లో చేసింది. ఇప్పుడు నేను ప్రెసెంట్ హైదరాబాద్లో ఉన్నాను, మా పేరెంట్స్ అందరూ కర్ణాటకలో ఉంటారు. సో ఐ లవ్ హోమ్ మేడ్ ఫుడ్. నాకు ఇంట్లో ఎవరు ఏం వండుకొని తెచ్చినా నాకు చాలా, ఇంకా I'll be happy. Proper authentic India, South Indian home food.
నాకు కూడా హోమ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఆమె మీలాగే. తెచ్చారా నాకు? ఇంకా ఇంత అలా మీరు ఏం తెస్తే తిందామని వెయిట్ నేనే చేస్తున్నా. ఇంకొకరి దగ్గర అడుక్కుంటుంటే మీ నాన్న దగ్గర అదే ఫ్యాన్స్ అందరూ చూస్తారు, ఏకంగా దీప్తి గారిని అడుగుతున్నారు డైరెక్ట్. లైక్ అందుకనే ఇందులో నా నిషిక గాని బామ్మగారు గాని వాళ్ళ ఇంట్లో వండుకుని రాగమాధురి గాని ఇంట్లో వండుకుని తెస్తారు. నేను టిఫిన్ మధ్యాహ్నం భోజనం నుంచి పెట్టి మొత్తం వాళ్ళ దగ్గర తింటాను. వాళ్ళు నాకు వండుకుని తీసుకుని వస్తారు. థ్యాంక్ యూ. స్టార్టింగ్ కెరీర్ అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది మేమంటే నార్మల్ మీకు? నేను ఫస్ట్ కొన్ని మూవీస్ చేస్తుండేదాన్ని. అది కూడా మనం ఇంట్రెస్ట్ ఇంట్లో ఒప్పుకోలేదు. లైక్ ఐ గాట్ అన్ ఆఫర్, అంతే అలా అయిపోయింది. సో అక్కడి నుంచి ఇంకా యాక్చువల్ కెరీర్ స్టార్ట్ అనేది ఇంకా సీరియల్స్కి ఇంకేం లేదు అనుకున్నాం. ఎందుకంటే నేను చదివిన ఫీల్డ్ కాదు, మా ఇంట్లో మా కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ ఇస్ డిఫరెంట్. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అందరూ ఎంబీఏలు అందరూ చదువుకున్నారు. బట్ ఐ గాట్ అన్ ఆఫర్ ఇన్ కన్నడ అండి, పద్మావతి సీరియల్ అని. చాలా మంచి సీరియల్. సో అక్కడి నుంచి ఇంక ఈ జర్నీ స్టార్ట్ అయింది. సో అది అయిపోయాక సెకండ్ ఐ డిడ్ రాధమ్మ కూతురు అండి. ఇంక ఇక్కడికి వచ్చిందని మళ్ళీ వాపస్ వెళ్ళలేదు ఆఫ్టర్ జగదాత్రి. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అలా అని ఎవరు ఒక్కలేరు. అలా అని కాదు. ఇప్పుడు ఈ మూవీ వచ్చినప్పుడు వీళ్ళు బాగా చేస్తారు, ఈ క్యారెక్టర్స్ వీళ్ళు బాగా చేస్తారు, ఈ క్యారెక్టర్ అలా ఏమీ లేదు. సో ఇప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని సీన్స్ కొన్ని యాక్టర్స్ ప్లే చేస్తే దే లుక్ రియలీ గుడ్. అలా కొంతమంది చైల్డ్ అలాగేం లేదా, బికాస్ ఐ వాచ్ లెస్ మూవీస్ అండి, తక్కువ మూవీస్ చూస్తా. బట్ అలా ఏం లేదు. ఐ కెన్ సే విజయ్ దేవరకొండ, హీ ఈజ్ నైస్ బికాస్ ఐ లైక్ హిస్ యాటిట్యూడ్ ఆన్ స్క్రీన్ అనమాట. నెక్స్ట్ ఆబ్వియస్లీ మహేష్ బాబు గారు. యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ లైకింగ్ మహేష్ బాబు గారు ఆఫ్టర్ వాచింగ్ కలేజా. ఐ బికమ్ ఎ బిగ్ ఫ్యాన్ కలేజా మూవీ చూసాక. యా, సిద్ధార్థ్ ఫ్రమ్ బొమ్మరిల్లు, అలాగా అంతే. ఓకే, మీకేమైనా రొమాంటిక్ మూవీస్ ఆర్ లేడీ ఓరియంటెడ్ ఏ మూవీస్ అంటే బాగా ఇష్టం, చెయ్యాలి ఆఫర్లు వస్తాయి మీకు? డెఫినెట్లీ నాట్ రొమాంటిక్ మూవీస్. ఇట్స్ నాట్ నా వల్ల కాదు అవి. లైక్ మోర్ లైక్ దిస్ ఓన్లీ అండి. లైక్ ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారు కదా, ఫ్యామిలీ డ్రామాస్ అండ్ యాక్షన్ ఓరియంట్. యాక్చువల్లీ నేను ఏం చేయాలనుకున్నాను చేసేస్తున్నాను. ఇప్పుడు యాక్షన్ ఓరియంటెడ్ నాకు చేయాలని ఉండేది, లైక్ మోర్ లైక్ ఎ మ్యాన్ టైప్ ఉండాలి అని. ఆశ తీరిపోయింది థ్యాంక్స్ టు జీ తెలుగు. సీరియల్ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు, ఫ్యాన్స్కి? మీరు ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి మీరు చూడబోతుంది ఇంకో ఎత్తు అన్నమాట. బికాస్ ద స్క్రీన్ ప్లే అయినా సరే, డైరెక్షన్ అయినా సరే, డైలాగ్స్ ప్రతి ఒక్కటి అద్దరిపోతుందండి. అసలు మేమే వెయిట్ చేస్తున్నాం అంటే నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది అంటే మాకెంత కుతూహలంగా ఉంది చేయడానికి అనమాట. ఇట్స్ సచ్ ఎ గుడ్ స్టోరీ అండ్ నాకు తెలిసి చాలా మందికి యూస్ఫుల్ కూడా అవుతుంది. బికాస్ మనం ఇప్పుడు అమ్మాయి ఇలాగే ఉండాలని ఏం కాదు, మనం ఇప్పటివరకు అమ్మాయి ఇలానే ఉండాలి, అమ్మాయి లేదా నువ్వు ధైర్యంగా ఉండాలని చెప్తారు, లేదా నువ్వు మొత్తం ఇంట్లో అడ్జస్ట్ చేసి ఉండమని చెప్తావు. బట్ ఈ జగదాత్రి క్యారెక్టర్ ఏంటి అంటే యూ కెన్ బి ఎనీథింగ్, యూ కెన్ బి బోత్. సరే ఇంట్లో వచ్చినప్పుడు యూ కెన్ బి లైక్ దిస్, అది రెస్పాన్సిబిలిటీ, నువ్వు అలాగే ఉండొచ్చు. అదే బయటికి వెళ్ళి ఎవరైనా గెలికారు అంటే యూ కెన్ బి జేడీ, యూ కెన్ ఫైట్ బ్యాక్. అదొక మేజర్ అనమాట. అంటే అవసరాన్ని పెట్టి నువ్వు ఆదిశక్తి లాగా మారుతూ ఉండాలి ఒక్కొక్కసారి అన్నట్టు అనమాట. సో నాకు తెలిసి మీరు అందరూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అప్కమింగ్ ఎపిసోడ్స్. బికాస్ ఇట్స్ వెరీ మేమే క్యూరియస్గా ఉన్నామంటే అర్థం చేసుకోండి. సో డెఫినెట్లీ యూ గైస్ గోయింగ్ టు లవ్ ఇట్. అండ్ మీ ఊపుని మీకు ఏమైతే జోష్ ఉందో జగదాత్రి అన్నది, దానికి మాత్రం మేమెవరూ తగ్గము. మన జగదాత్రి ఇప్పుడు జీ తెలుగులో రాత్రి 9కి ప్రసారం అవుతుంది. సో ఎవరు మిస్ చేయకుండా దాన్ని చూడండి, ఎందుకంటే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఆర్ మోర్ ఇంట్రెస్టింగ్. మీరందరూ డెఫినెట్గా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.